రాజకీయ ఆధిపత్య ధోరణితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తారంటూ ఒక ఎమ్మెల్యే బెదిరింపులకు దిగితే మరో ఎమ్మెల్యే ఏకంగా వెంచర్కే దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశాడు. కడపలో టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుంది. పొలిటికల్ అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. రాజకీయ ఆధిపత్య ధోరణితో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు వేశారంటూ ఒక ఎమ్మెల్యే బెదిరింపులకు దిగితే మరో ఎమ్మెల్యే ఏకంగా వెంచర్కే దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. కడపలో టీడీపీ ఎమ్మెల్యేల తీరు వివాదాస్పదమవుతుంది. పొలిటికల్ అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి అందిస్తారు. మాట రాజకీయ కక్ష సాధింపు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందుకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అవకాశం దొరికిన ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపుల ప్రక్రియలో ఎంతమంది సామాన్యులు మధ్యలో బలవుతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయ కక్ష సాధింపుకు నిలువెత్తు నిదర్శనం మన వెనుక ఈ బ్రిడ్జికి అడ్డంగా కట్టినటువంటి ఈ గోడే. రాత్రికి రాత్రి ఈ బ్రిడ్జి రెండు వైపులా నిర్మించినటువంటి ఈ గోడ ఎందుకోసం నిర్మించారు, ఎవరు నిర్మించారు అన్నది కూడా ఇప్పటికీ తేలడం లేదు. అంటే రాజకీయ నాయకులు లోపల ఏ విధంగా వ్యవహారాలు నడుపుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనము కడప సమీపంలో ఉన్నటువంటి చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఉన్నటువంటి జాతీయ రహదారి 40 పక్కనే ఉన్నాము. ఒకప్పుడు ఈ జాతీయ రహదారిని నిర్మించకుండా ఇది ఆర్ఎంబి రోడ్డుగా ఉన్నప్పుడు ఇదే కనెక్టివిటీ, ఇదే రోడ్లో కడప రాయచోటికి వెళ్లే వాహనాలు ప్రయాణించేవి. అయితే తర్వాత కాలంలో అది నేషనల్ హైవే కావడము, దాన్ని స్ట్రైట్ గా అటువైపు నిర్మించడంతో ఇది మామూలు వాడుకగా ఇది ఉండేది. అయితే దీనిపైన ఉన్నటువంటి బ్రిడ్జిని, ఈ రహదారిని బేస్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి కొంత ప్రైవేట్ ల్యాండ్ను, కొంత ప్రభుత్వ భూమిని కూడా కలుపుకున్నారన్నటువంటి ఆరోపణలు ఉన్న కొంతమంది వ్యక్తులు అప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో భావన టౌన్షిప్ పేరుతో సుమారుగా ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ను నిర్మించారు. ఆ వెంచర్కు వెళ్తున్నటువంటి ప్రధాన రహదారి ఇది. ఇప్పుడు ఈ వెంచర్ పైనే రాజకీయ నాయకుల కన్నుబడింది. మొదటి నుంచి కూడా ఈ వెంచర్లో ఆర్ఎంబి స్థలాన్ని ఆక్రమించారు అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వెంచర్ యజమానులు అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని అనేక విధాలుగా మ్యానిపులేట్ చేసుకొని కాకాబట్టుకొని కొంతలో కొంత పర్మిషన్లు తెచ్చుకొని మొత్తానికి లోపల వెంచర్ని అయితే వేశారు. పూర్తి స్థాయిలో భావన టౌన్షిప్ వెంచరు మొత్తం కూడా ఎస్టాబ్లిష్ అయింది. దానికి రిలేటెడ్గానే ఫ్లాట్లకు మంచి రేట్లు రావడం కోసం ఇది ఒక సాదాసీదా ఆర్ఎంబి రోడ్డుగా ఉన్నటువంటి పెద్దగా వాడుకలో లేనటువంటి ఈ రోడ్డును పూర్తి స్థాయిలో అంగు ఆర్భాటాలతో డెవలప్ చేశారు. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని కూడా అదే స్థాయిలో డెవలప్ చేసి నేరుగా భావన టౌన్షిప్లకి వెళ్లే విధంగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. పంపకాల విషయంలో, మామూళ్ల విషయంలో వచ్చినటువంటి గొడవల కారణంగా స్థానిక ఎమ్మెల్యే ఎంటర్ అయ్యారు. ఆ ఎమ్మెల్యేకు అందాల్సిన ముడుపులు అందలేదన్న ఆరోపణల నేపథ్యంలోనే నిన్న రాత్రికి రాత్రి ఈ రెండు వైపులా గోడను కట్టి ఈ మట్టి తోలి అంటే ఈ కనెక్టివిటీని పూర్తిగా నిలిపివేశారు. పై అంతో ఇంతో బాగున్నటువంటి బ్రిడ్జిని కూడా జేసీపీలతో లోపలి వైపున డ్యామేజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే వెనుక వైపు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ యజమానిని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలన్న మోటివ్తోనే, ఆలోచనతోనే స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడితో నేషనల్ హైవే అధికారులు ఈ విధంగా బ్రిడ్జి కట్టారు అని చెప్తూ ఉన్నారు. అయితే ఆఫ్ ది రికార్డుగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన ఏంటి అంటే ఈ బ్రిడ్జి అవసాన దశలో ఉంది. దీని వైపున వెహికల్స్ కానీ జనాలు కానీ వెళితే ఏ క్షణంలో అయినా అది కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ బ్రిడ్జిని క్లోజ్ చేశాము అని చెప్పి అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. ఎవరు కూడా మీడియాతో మాట్లాడడానికి సుముఖత చూపట్లేదు. ఎందుకంటే ఇది మొత్తము కూడా లోపల జరుగుతున్నటువంటి ముడుపుల్ల వ్యవహారంలో భాగమే. అంటే గత ప్రభుత్వం ఎందుకు ఈ వెంచర్కు అనుమతి ఇచ్చింది, ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్డును డెవలప్ చేస్తూ ఉంటే ఎందుకు అప్పుడు చూసి చూడనట్లు ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము నిజంగా ఈ వెంచర్లో అక్రమాలు జరిగి ఉంటే, లేదు ఈ రోడ్డును అన్యాయంగా ఆక్రమించి ఉంటే వచ్చిన 6 నెలల కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అందరి మదులను కూడా తొలుస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. నిజానికి ఇది కడప కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. అసలు దీనికి అనుమతులు ఎలా వచ్చాయి? సరే, గత ప్రభుత్వం
ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని లాలూచి పడి అనుమతులు తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వాటిని ఎందుకు రివ్యూ చేయలేదు, ఇంతవరకు ఈ వెంచర్ యొక్క అనుమతులను ఎందుకు రద్దు చేయలేదు అన్నది ఒకటి. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యేను వెంచర్ యొక్క యజమాని ఉడుపులు ఇచ్చి వాళ్ళను సాటిస్ఫై చేసుకున్నారు, అందుకే దీని జోలికి రాలేదు. అయితే ఈ ఉన్నటువంటి నియోజకవర్గం వేరు. ఇప్పుడు కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చింతకొమ్మ దిన్నె పరిధిలోకి ఈ వెంచర్ వస్తుంది. ఆ ఎమ్మెల్యే తన ప్రమేయం లేకుండా ఈ ముడుపుల వ్యవహారం ఎలా జరుగుద్ది అంటూ ఆయన రాత్రికి రాత్రి రంగప్రవేశం చేసి ఈ వ్యవహారాన్ని అంతా నడిపించినట్టుగా మనకు ఆఫ్ ది రికార్డుగా తెలుస్తుంది. ఎంతమంది సామాన్యులు సమిధలుగా మారుతున్నారనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ వేసినటువంటి ఎకరాల కొద్ది వేసినటువంటి వెంచర్లో అనేక మంది చిరుద్యోగులు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా లక్షలు పోసి ఫ్లాట్లు కొన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? నిజంగానే ఈ కనెక్టివిటీని పూర్తిగా మూసివేస్తే ఆ వెంచర్లకి ఎలా వెళ్తారు? వాళ్ళందరూ కొన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది అన్నది మరో వర్షన్ గా కనిపిస్తుంది. కడపలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఆధిపత్యానికి ఇదొక నిలువుటద్దం నిదర్శనంగా నిలుస్తున్నటువంటి ఈ వ్యవహారంలో భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ నాగమూరి రెడ్డితో సుదర్శన్ రెడ్డి.